వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చంద్రబాబు గారి ప్రభుత్వం వెళ్ళిపోయే ముందు ఒక్కొక్క నియోజకవర్గంలో 4,000 మంది దివ్యాంగులు పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి మరి 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే టయానికి ఒక్కొక్క నియోజకవర్గంలో 3,500 దివ్యాంగుల పెన్షన్లు పెరిగినాయి. అంటే వైఎస్ఆర్సీపీలో వాలంటీర్లుగా పనిచేస్తున్న వాలంటీర్లు, వైసీపీలో పనిచేస్తున్న నాయకులు వీళ్ళందరూ కూడా దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి మరి దివ్యాంగులైన వారిని మాకు అన్యాయం జరిగింది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మా ఒక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సంఘాల వారు కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలియజేశారు, మాకు అర్హులైన దివ్యాంగులు మాకు అన్యాయం జరుగుతుంది. మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దొంగ సర్టిఫికెట్లు ఎలా జరిగినాయి, వాలంటీర్లు చేశారని చెప్పి ఆయనకి కాగితం పూర్వంగా ఇవ్వగానే ఈరోజు 8 నెలల నుంచి కూడా వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క వెరిఫికేషన్ కార్యక్రమంలో అర్హులైన వికలాంగులకు కానీ అన్యాయం జరిగితే మేము దాన్ని పూర్తి స్థాయిలో మా వికలాంగుల సంఘాల నుంచి కాదు, మేము ఒక పార్టీలో పనిచేస్తున్నా కూడా వికలాంగుల సంఘాలతో పనిచేసి ముఖ్యమంత్రిని కానీ మరి ఉప ముఖ్యమంత్రి వర్యులను కానీ వారి దృష్టికి తీసుకెళ్ళి మాకు దివ్యాంగుల జాతికి న్యాయం చేస్తాం. ఎందుకంటే అర్హులు కాని వారు ఉన్నారనే వాళ్ళని తొలగించమన్నాం. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు 95,000 మంది దివ్యాంగుల పెన్షన్లు తీసేశారు. ఈరోజు టవర్లు ఎక్కుతున్న దివ్యాంగుల నాయకులు ఆ రోజు ఎక్కడికెళ్ళారు చెప్పమను. 95,000 మంది వికలాంగుల పెన్షన్ తీసేశారు. ఎందుకు పెన్షన్ తీసేశారు? వాళ్ళ ఇంట్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఉన్నా, లేదా ఒక కారు తోలుకొని జీవనం గడుపుతున్నా, లేదా వాళ్ళ ఇంట్లో 300 యూనిట్లు ఉచిత కరెంటు కాలుతున్నా కూడా ఆ ఇంట్లో వికలాంగులు వృద్ధులు పెన్షన్లు తీసేసిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు టవర్లు ఎక్కిన వారి యొక్క నాయకులది అనమాట. ఆ రోజు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? అర్హులైన దివ్యాంగులకి న్యాయం చేస్తామని చెప్పి కూడా మరి గత 2 రోజుల క్రితం కూడా మరి ఎండి వాళ్ళకి మున్సిపల్ కమిషనర్ దృష్టి కూడా తీసుకొచ్చి వారికి అప్లికేషన్ పెట్టించి మళ్ళీ రీవెరిఫికేషన్ చేపిస్తానని చెప్పి మా ఒక కూటమి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో 2014లో వచ్చినా కూడా అప్పుడు 500 ఉన్న పింఛన్ని 1,500 1,000 రూపాయలు చేశాడు. మరి 2019 వెళ్ళబోయేటప్పుడు 3,000 రూపాయలు చేశాడు. అదేవిధంగా 2024లో అధికారంలో రాకముందే 6,000 రూపాయలు దివ్యాంగులకి, అదే మంచానుండే దివ్యాంగులకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి కూడా ఆయన చెప్పాడు. ఆయన మాటనే ఇప్పుడు మాట నెరవేర్చుకున్నాడు. మరి ఇప్పుడు మేము ఎందుకంటే మేము దాని దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన దృష్టికి ఏమని, అర్హులైన వికలాంగులు మాకు అన్యాయం జరుగుతుంది సార్, మీకు ఇలా చేయండి అని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్తేనే మేము అడిగిన దానికి ఆయన స్వాగతించి మరి ఈరోజు రీవెరిఫికేషన్ జరిగిందనమాట. దీంట్లో భాగంగానే అర్హులైన వికలాంగులు మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కానీ అన్యాయం జరిగితే పూర్తి స్థాయిలో మేము మా ఒక కూటమి ప్రభుత్వం మీద ఫైటింగ్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా మరీ తెలియజేస్తున్నాం. దివ్యాంగుల ఐక్యత.